అనంతపురానికి సంబంధించినటువంటి కేతిరెడ్డి మాట్లాడిన చేత కాకపోతే నోరు మూసుకున్నట్టు సరిపోయాయి. ఏందో జగన్మోహన్ రెడ్డిని మొండమోపించడంలో ఎవడి పాత్ర వాడు గట్టిగా పోషిస్తున్నాడు గాని రాష్ట్రాన్ని డెవలప్ చేస్తామే పోనీ దాని ద్వారా ముఖ్యమంత్రిని మళ్లీ చేసుకుంటాం జగన్మోహన్ రెడ్డిని. గత 5 ఏళ్ళు ఏదో అట్లా అయిపోయింది, ఈసారన్నా మనం గెలుస్తామనే ఆలోచన ఒక్కడికి లేదండి. విషయం ఏంటంటే ఆక్వా వ్యాలీ తప్ప అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ అది ఇది ఏమీ ఉండదంట. ఆక్వా వ్యాలీ అంటే చేపల పెంపకం. చేపలు పొద్దున లేచినాంచి మాంసము చికెను మందు తాగే వాళ్ళకి ఏం తెలుస్తుందండి. చంద్రబాబు నాయుడు గారు అక్కడ చేసే కృషి చూస్తా ఉంటే ప్రశంసించాల్సింది పోనిచ్చి ఈ విధంగా తయారైనారు. ఇంకా నయం ఎండు చేపలు రొయ్యి పొట్టు అవి ఇవే నా బతుకులు జీవితంలో. మీ అనంతపురం జిల్లాలో కియా తెచ్చిపెట్టిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు. కియా తేవడం వల్ల ఎంత డెవలప్ అయిందిరా నాయన అనంతపురం అనేది. దాని మీద ఏదైనా నీకు తెలిసింటే చెప్పు, లేదా నోరు మూసుకొని ఉండు. ఇంకా ఈయన చంద్రబాబు నాయుడు గారిని ఏమి విమర్శిస్తారంటే ప్రతిదీ తానే కనిపెట్టానంటారు. అమరావతిలో చేపల పెంపకం చేస్తే మంచిదట. అదే అనంతపురంలో చేసుకో. నువ్వు కబ్జా చేసినావు కదా చెరువు కట్ట మీద పెద్ద బిల్డింగ్ దాంట్లో చేసుకో. చేపలు పెంచుకో, రొయ్యలు పెంచుకో, ఇంకా కుక్క పిల్లలు కూడా పెంచుకో. వద్దనింది ఎవరు నిన్ను? ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల వైసీపీ ఇప్పటికే పతనావస్థలో ఉంది. ఇంకా పతనావస్థకు పోవడానికి నీ ప్రయత్నం నువ్వు గట్టిగా చేయగాకు స్వామి. ఈసారన్నా వైసీపీని బతికించేదానికి ప్రయత్నం చేయి. ఇప్పటికే చంద్రబాబు నాయుడు అంటే ఆంధ్రప్రదేశ్ ని అమ్మకానికి పెట్టినాయంట. కొను అనంతపురం జిల్లాని నువ్వు కొనేసి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఈ కామెంట్లన్నీ చేసింది మాజీ ఎమ్మెల్యేనండి వెంకటరామి. మాజీ ఎమ్మెల్యే లోకల్. ఈయన మీద బీజేపీ క్యాండిడేట్ కొత్త ముఖం ఈజీగా గెలిచిపోయింది. ఇతనికి ఎంత వ్యతిరేకత ఉందో ఆడ ధర్మారంలో గుడ్ మార్నింగ్ ధర్మవరం అని ఒక పాయింట్ పెట్టుకుంటే నేనే గెలిచేస్తాను అనుకున్నాడు ఈ మగోడు. అంత ఈజీ అనుకుంటాడు రాష్ట్రాభివృద్ధి. చూడండి చంద్రబాబు నాయుడు గారు క్వాంటమ్ వ్యాలీ గాని ఇతరత్ర ఐటీ కంపెనీలు గాని విశాఖపట్నానికి సంబంధించి గాని మన రాష్ట్రానికి అటు అనంతపురం జిల్లా కూడా చాలా వరకు ఇప్పుడు కంపెనీలు తెచ్చే ఉన్నాడు, ఇండస్ట్రియల్ కంపెనీలు. ఇవన్నీ చూసుకోకుండా అమరావతిలో చేపలు పెంచుకో. నువ్వు ఆ చేపలు పెరిగిన తర్వాత అనంతపురం తీసుకెళ్లి ధర్మారం ఉప్పు చేపలు వేయి. ఉప్పు చేపలు రొయ్యి పొట్టు నువ్వు అమ్ముకో, బాగుంటుంది రాష్ట్రానికి. జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే కూసా. చేపలు రొయ్యలు పులివెందుల ప్రజలు ఎప్పుడూ చూడలేదంట. పులివెందుల ప్రజలు చేపలు రొయ్యలు చూడలేదని ఆయన మాట్లాడా. నువ్వేమో అమరావతిలో చేపలు పెంచడం మేలు నువ్వు వస్తాడు. ఏం లాభంలే. ఈసారి కూడా 1, 2, 3 సీట్లు వస్తే గొప్ప. ఆ ఒకటి కూడా జగన్మోహన్ రెడ్డి. ఎలాగూ ఆడ ప్రెస్టీజియల్ ఏరియా కాబట్టి రెడ్డి గారిలో గెలిచిపోతారు పులివెందుల్లో. ఇక 1, 2, 3 మరీ ఒకటంటే దారుణము. మీలాగా మేము వైనాట్ 175 అనలేదు కాబట్టి కూటమి ప్రభుత్వము ఏదో 2, 3 సీట్లు మీకు కన్ఫామ్. నువ్వు ఈసారి గెలిచే అవకాశమే లేదు ఈ మాదిరి అమరావతి మీద దుమ్మెచ్చిపోతే. గతంలో నువ్వు పవన్ కళ్యాణ్ ను దూషిస్తేవి, అమరావతిని భ్రమరావతి అంటివి, చంద్రబాబు నాయుడిని దూచివి, లోకేష్ బాబుని తిడితివి, ఇన్ని తిట్టి ఇడికొచ్చివి. ఇంకన్నా బుద్ధి తెచ్చుకోరా నాయన.